అందరికీ నమస్తే. నేను కొన్ని వీడియోస్ చూపిస్తా. వీడియో చూసిన తర్వాత మాట్లాడతా. ఏమైంది పోలీసులకు అనేది అర్థమైతలేదు. నిజానికి పోలీస్ వ్యవస్థ కరడుగట్టిన నేరస్తులపైన, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళపైన ఈ మధ్య మర్డర్లు బాగా పెరిగిపోయినాయి. ఒక జూన్లో ఒక నెలలోని 26 మర్డర్లు జరిగినాయి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో. రకరకాల క్రైమ్ జరుగుతుంది. అసలు వాళ్ళని ఎవడు పట్టించుకునే దిక్కులేదు. కానీ నిరుద్యోగులపైన, నిరుద్యోగ వార్తలు కవర్ చేస్తున్న సోషల్ మీడియా లేకపోతే మిగతా కొంతమంది మీడియా ప్రతినిధులపైన పోలీసు వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఓయూలో అయితే మనుషులు కనిపిస్తే చాలు తీసుకుపోయి ఎక్కించుడే. ఆ రక్షక వెహికల్స్ ఎందుకు వాడుతున్నారో అర్థమైతే లేదు. తెలంగాణ ఉద్యమం కూడా చూసిన వాళ్ళమే, అనేక ప్రజా ఉద్యమాలను చూసిన వాళ్ళమే. ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ చూడలేదు. సమైక్యాంధ్రాలో కూడా ఇట్లాంటి చూడలేదు. సో చూపిస్తా చూడండి. జర్నలిస్టు, జీటీవీ జర్నలిస్టు చరణ్ ఎట్లా గుంజుకపోతుంది చూడండి. ఒక నేరస్తుని ఏదో తప్పించుకొని పోతుంటే ఎవరైనా మర్డర్ చేసో లేకపోతే దొంగతనం చేసి ఏంది ఆయన చేసిందంటే లైబ్రరీ దగ్గర ఓయూ విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళు నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడడానికి పోయాడు. వాళ్ళతో మాట్లాడకపోతే లోకల్గా ఉన్న వాళ్ళు ఇది అసలు ఏమైంది? తెలంగాణ తెచ్చుకున్నామా తెచ్చుకోలేదా ఇంకా మనం? ఇంకా కొన్ని చూపిస్తాం మీకు. ఇతను TV9 జర్నలిస్ట్. ఈయన ఏంటంటే TGPSC దగ్గర ముట్టడి దగ్గర అన్నీ ఉన్నాయి, పట్టుకుపోయే ప్రయత్నం చేసినారు. ఈడ ఓయూలో ఒక స్టూడెంట్ ఎట్లా పిడిగుద్దులు కొడుతున్నారు. పిడిగుద్దులు వాళ్ళు స్టూడెంట్సా లేకపోతే వాళ్ళు ఏమన్నా మర్డర్లు మానభంగాలు చేసి ఇచ్చిన వాళ్ళ? ఏమైంది అసలు గవర్నమెంట్కి ఏమైంది? ఇందుకేనా ఓట్లు వేయించి తెచ్చుకున్నది? కెమెరామెన్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఒక నిరుద్యోగి గాంధీ హాస్పిటల్ నిరాహార దీక్ష చేసినప్పుడు కవరేజ్కి పోతే ఇది సిచ్యువేషన్. ఒక కెమెరామెన్ సరే ఏమైంది? పోలీసు వాళ్ళకి ఏమైంది? పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేసిందా రేవంత్ అన్న? ఇంకా ఇక్కడ ఇదేంది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక మహిళా జర్నలిస్టు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే నేను ప్రెగ్నెంట్ అని చెప్తే చూపించమని అడిగినట్టు ఎవడు దుర్మార్గుడు. ఆమె ప్రెగ్నెంట్ సార్ కొద్దిగా నేను లోపలికి వెళ్తా, నేను మీడియా ఇట్లా లోపలికి వెళ్తా అంటే ప్రెగ్నెంట్ అయితే చూపించాను అన్నాడు. మనిషేనా అసలు? ఇది ప్రస్తుతం నడుస్తుంది, తెలంగాణలో నడుస్తుంది. మరి ఈ తెలంగాణకు ఏమైంది అనేది ప్రజలే ఆలోచించాలి. చూపించొద్దు, నిరుద్యోగులు ధర్నాలు చూపించొద్దా? చూపించే వాళ్ళే చాలా తక్కువ మంది. కొన్ని మీడియాలు అమ్ముడు పోయినాయి ఆల్రెడీ, వాళ్ళు ఎవరు చూపిస్తలేరు కదా. చూపించే వాళ్ళు కొంతమంది. అంటే ఏంటంటే మేము ఈ సోషల్ మీడియాలో లేకపోతే కొన్ని టీవీలలో వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంత ఉద్యమం చేస్తున్నారా? వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం చేస్తున్నారా వాళ్ళ ఉద్యమం? వాళ్ళ ఆందోళన దేనికోసం? వాళ్ళ డిమాండ్స్ వినడానికి ఒక్క మనిషి లేడు ప్రభుత్వంలో. ఒక్క మనిషికి ధైర్యం సరిపోతలేదా? నిరుద్యోగుల డిమాండ్స్ వినడానికి ఒక్క మనిషి ముందుకు వస్తలేడు. ఒక మినిస్టర్ నేనున్నా రండి అని పిలిపియమనండి, నేనున్నా నా దగ్గర రమ్మనండి నిరుద్యోగులు, నేను మాట్లాడతా, ప్రభుత్వంతో నేను మాట్లాడతా అంటున్నారు ఒక్క మంత్రి అయినా? అంత బిజీగా ఉన్నారు, ఎవరి పనులు బిజీగా ఉన్నారు. 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. ఇంకా దొరికింది, ఇప్పుడు అధికారం దొరికింది కదా, చాలా బిజీగా ఉన్నారు. కింద నుంచి పైసా దాకా బిజీగా ఉన్నారు. ఇదేమి ప్రజాపాలన? ఇదేం ప్రభుత్వం? ఉద్యమం కన్నా ఎక్కువ చేస్తున్నారు. ఓయూలో మనుషులను కనిపిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓయూలో ఎవరైనా కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే ఒక మీడియా పర్సన్ కానీ కనిపిస్తే తీసుకుపోయి లోపల నూకుడే. ఎందుకంత అంత ఎవరికి భయం అసలు? నేను పోలీసు అధికారులు కూడా ఏమంటలేను, ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారుల మీద ప్రెషర్ ఉంది. ఆ ఉన్నతాధికారులు వీళ్ళ మీద ప్రెషర్ పెడతారు. ఇక్కడ పోలీసు వాళ్ళని తప్పడాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకున్న ఆదేశాలను బట్టి వాళ్ళు పనిచేస్తారు. ఎవరో ఆదేశాలు ఇచ్చింది? మర్డర్లు అయితేనేమో పట్టుకునే దిక్కు లేదు. వాళ్ళని పట్టుకొని ఆర్డర్ చేసుగా ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరో? రకరకాల క్రైమ్ జరుగుతుంది, దాని గురించి సీరియస్నెస్ లేదు. రాష్ట్రానికి హోంమంత్రి లేడు. మరి ఇదేంది? దీనికి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఏ హోంమంత్రి ఇచ్చింది ఆర్డర్? జర్నలిస్ట్ మీద తెలంగాణ ఉద్యమం టైంలో ఓయూలో పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు కొద్దిగా ఎక్స్ట్రాల్ చేసేవాళ్ళు, కానీ మిగతా వాళ్ళందరూ నేను కూడా ఓయూలో ఉద్యమాన్ని కవర్ చేసేవాడిని, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు వద్దు ఇక్కడ వస్తే బాగుండదు, మా ఆఫీసర్లు తిడతారు అట్లా చెప్పేవాళ్ళు. ఎవరిని బెదిరిద్దామని? ధర్నాలు చేస్తున్న నిరుద్యోగులను బెదిరిస్తారు, వాటిని కవర్ చేసే మీడియాను బెదిరిస్తారు. దీని మీద ఎవరు స్పందించాలి? అసలు ప్రభుత్వానికి ఏమవుతుంది అనేది అర్థమైతే లేదు. ప్రజాపాలన అని చెప్పుకొని, ప్రజాపాలన అంటే ప్రజలను కొట్టడం, ప్రజాపాలన అంటే ప్రజలను తన్నడం, ఇదేనా?
ఇంకా దీనికోసమని ప్రజాపాలన పేరు పెట్టుకోవడం, గడియలు ఎత్తేసామని గొప్పలు చెప్పుకోవడం, ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలి, ఈ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆర్డర్ చేయకుండా ఉంటే, ఆర్డర్ చేసి ఉంటే మీరే దీనికి బాధ్యులు. ఒకవేళ ఆర్డర్ చేసి ఉంటే పోలీసులను, కనిపించిన వాళ్ళని, మీడియా వాళ్ళందరినీ తన్నండి, గుద్దండి, కనిపించిన విద్యార్థులను, నిరుద్యోగులను లోపల వేయండి అని కనుక మీరు ఆర్డర్ చేస్తే మీరే దీనికి బాధ్యులు. సమాజం చూసుకుంటుంది. ఇంకా ఏం కాలేదు, సినిమా 7 months అయింది, సినిమా అప్పుడే స్టార్ట్ చేసిండ్రు. 7 months అయింది అంటారు కదా, ఏమైనా హామీ అంటే 7 months అయింది కదా అని. మీకు ఏమైనా 100 సంవత్సరాలు ఇచ్చిండ్రు అధికారం? 5 సంవత్సరాలు మ్యాక్సిమం. దానికి ఇవన్నీ 7 నెలలకే స్టార్ట్ చేసినారు. మీ ఒరిజినలా ఇది ఏదో అర్థమైతే లేదు. తెలంగాణలో అయితే అంత ఈజీగా సహించరు. ఉద్యమాలను చూసిన వాళ్ళు తెలంగాణలో, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకు తెలియదేమో ఉద్యమాల గురించి, కానీ వీళ్ళకి తెలుసు, జనాలకు అందరికీ తెలుసు, జనాలంతా పార్టిసిపేట్ చేసినారు. ఎందుకు ఇట్లాంటి జరుగుతున్నాయి? ప్రభుత్వం కావాలని చేస్తుందా ఇది? ప్రభుత్వం ఉద్యమాలను, ఆందోళనను అణగదొక్కాలనికి ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందా? మీడియా మీద దాడి ఎందుకు జరుగుతుంది? విద్యార్థుల మీద, నిరుద్యోగులు ఎందుకు దాడి జరుగుతుంది? అంటే రేపు అన్నాడు ఎవరన్నా స్కీమ్ రాలేదని చెప్తే వాళ్ళని తంతమని చెప్పే ఉదాహరణ ఇది. రేపు అన్నాడు నాకు ప్రభుత్వం పలానా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు నాకు అన్యాయం చేసినంటే మీకు ఇదే జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? ఇదైతే కరెక్ట్ కాదు. దేనైనా సహిస్తారు జనం, కానీ ఇట్లాంటి వ్యవహారాలను అస్సలు సహించరు. నువ్వు స్కీమ్ ఇవ్వాలి కాదు, రేపు ఇవి సహిస్తారు, సరే పైసలు లేవేమో అనుకుంటారు, కానీ ఇట్లాంటి దాష్టికాలను మాత్రం ఖచ్చితంగా ఎదురు చూస్తారు జనం. అది మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.